దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. నిత్యజీవ పరిశోధన 2017లో చివరి తరగతిలోనికి మనం వచ్చేసాం. చాలా రోజులుగా ఎదురు చూసాం. మనం ఊహించకుండానే చాలా త్వరగా ఇది గడిచిపోయింది. ఇక కేవలం మనకు ఒక తరగతి, ఆ తరగతి ఇప్పుడు జరిగిపోతుంది. ఇంకొక బహిరంగ సభ మాత్రమే మనకు మిగిలి ఉంది. అయినా మనం మరలా ప్రభు చిత్తమైతే మరెన్నో నిత్యజీవ పరిశోధనలు జరిగించి ఇంకా అనేక మంది క్రొత్త వారిని సంఘంలో చేర్చి, సంఘం అంటే మీది నాది కాదు, యేసుక్రీస్తుది, ఆ సంఘంలోనికి చేర్చి మనకు అప్పగించిన పనిని మన తరంలో మనం పూర్తి చేసి మనం నిద్రించాలి. ఇక్కడ నుండి మనం తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. పేరు ప్రఖ్యాతులను తీసుకుని వెళ్ళలేం, ధనాన్ని తీసుకుని వెళ్ళలేం. కనుక దేవుని నీతిని మాత్రమే మనం తీసుకుని వెళ్ళగలం. కనుక దానిని సంపాదించడానికి మాత్రమే మనం కార్యక్రమాలను చేద్దాం. ఇదే భక్తిని మనం చివరి వరకు కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. ఇక పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు సంఖ్య పెరిగినందుకు నాకు చాలా సంతోషంగానే ఉంది. ఉచితంగానే సరే మీరు పరీక్షలు రాయాలని నేను కోరుకున్నాను. మీకు ఎగ్జామ్షన్ ఇచ్చైనా సరే ఒకవేళ ఎవరైనా ధనం చేత ఆటంకపరచబడితే వారిని కూడా పరీక్షలు రాయించాలని కోరుకున్నాం. ఎందుకంటే పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారి యొక్క ప్రిపరేషన్ ఒకలా ఉంది, పరీక్షకు సిద్ధం అవ్వటం లేనటువంటి వారి యొక్క ప్రిపరేషన్ మరో విధంగా ఉంది. వారు కేవలం తరగతి గదిలో మాత్రమే పాఠం వింటున్నారు, కానీ వీరైతే అర్ధరాత్రి 12 వరకు ఆ పాఠాలను చదువుతున్నారు. ఇక చివరి పాఠంలోనికి మనం వెళదాం. ఈ పాఠంలో నుంచి కూడా మీకు ప్రశ్నలు వస్తాయి. సాతాను విషయానికి బైబిల్ ఔషధం. సాతాను విషయానికి బైబిల్ ఔషధం అనే ఈ పాఠాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. సాతాను విషం. ముందుగా విషం అందరికీ పరిచయమే. విషం అందరికీ పరిచయమే. దేనినైనా చంపటానికి ఉపయోగించేదే విషం. పొలంలో ఏదైనా పురుగు పడితే దానిని చంపటానికి ఏంటని వాడతారు. చాలామందికి అది సుపరిచితం. అంటే పొలంలో పంటకు పురుగు పట్టింది కనుక ఆ పురుగును చంపటానికి విషాన్ని వాడుతున్నారు. పొలంలోనేమో ఆహారం ఉంది, ఆ ఆహారం తినటానికి పురుగులు వచ్చాయి, ఎలకలు వచ్చాయి. వీటిని చంపటానికి బలవంతంగా మనం వాటిని క్షణాలలో చంపటానికి విషాన్ని వాడుతున్నాం. బేయర్ వారి మందులు చాలా మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ చాలా విషపూరితమైనవి. ప్రకృతిలో దేవుడు విష పదార్థాన్ని ఉంచాడు. ప్రకృతిలో దేవుడు విష పదార్థాన్ని ఉంచాడు. ఈ విష పదార్థాన్ని తక్కువ మోతాదులో మనం తీసుకున్న వెంటనే నొరగలు కొక్కుంటూ చచ్చిపోతాం. అందుకే చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు విషాన్ని తీసుకుంటుంటారు. అది చాలా తప్పు. అలా చేసుకోకూడదు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోతువు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక మీకు ఇచ్చిన జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మీరు దేవుని కొరకు వినియోగించేవారుగా ఉండాలి. కష్టాలు రాకమాను, మీకు నాకు అందరికీ కష్టాలు ఉన్నాయి. విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రకృతిలో ఒక జీవిని బలవంతంగా చంపటానికి ఉపయోగించేదే విషం. విషం. ఈ విషాన్ని దేవుడు ప్రకృతిలో ఈ భూమి మీద మన మధ్యన ఎందుకు ఉంచాడు అంటే ఒక పాఠం మనకు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఒక పాఠం మనకు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. జీవమును కలిగించేదే కాకుండా జీవాన్ని చంపేది కూడా దేవుడు మన మధ్యనే ఉంచాడు. ఏదైనా తోటలో కూడా దేవుడు వృక్ష ఫలాలన్నింటినీ ఉంచినప్పుడు తోట మధ్యను ఏం చేస్తున్నాడు? ఆయన ఒక వృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలాన్ని పెడుతున్నాడు. అది వారి ఆత్మీయ జీవితాల పాలిట ఒక విషయం లాంటిది. మీరు దానిని తినుదెనమున ఏమన్నాడు? మీరు దానిని తినుదెనమున చచ్చెదరు అన్నాడు. చూడండి, ఆదికాండము దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. తోటలో దేవుడు ఆదాము హవ్వలు ఇద్దరిని ఉంచాడు.
తోటలోని వృక్ష ఫలాలన్నింటినీ తినమన్నాడు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే ఆ చెట్టు ఆదాము హవ్వల పాలిట ఎలాంటిదన్నమాట? ఒక విషం లాంటిది, ఒక విషం లాంటిది. అందుకే దానిని తినుదినమున నీవు చచ్చెదవు. ఒక విష పదార్థాన్ని మనం తీసుకుంటే ఏమవుతాం? చనిపోతాం. ఫుడ్ పాయిజన్ అయిపోయింది అనుకోండి, ఏమవుతారు? అందరూ అస్వస్థతకు గురవుతారు. అప్పుడప్పుడు మీకు హాస్టల్స్లో పిల్లల్ని చూపిస్తుంటారు పేపర్ వారు, ఫుడ్ పాయిజన్ అయింది, ఆహారంలో కల్తీ జరిగింది. ఏదో ఒక చిన్న కల్తీ, బల్లి పడవచ్చు సాంబార్లో, లేకపోతే ఏదైనా ఒక కలవకూడని పదార్థం కలవచ్చు. అలాంటప్పుడు విద్యార్థులు విద్యార్థినులు అందరూ చిన్న వయసులో ఉన్నవారు, హాస్టల్స్లో ఉన్నవారు, ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్నవారు అస్వస్థత బారిన పడిపోతుంటారు, రోగాల బారిన పడిపోతుంటారు. విషం చిన్నదే. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం అక్కడ ఒక్కటే ఉంది, తోట మధ్య ఉన్న వృక్షం అక్కడ ఒక్కటే ఉంది. చిన్నదైనా, కొద్దిగా పరిమాణంలో ఉన్నదైనా అది టోటల్గా మనిషిని చంపేస్తుంది అని చెప్పటానికి దేవుడు ప్రారంభంలోనే దీనిని ఉపయోగించాడు. విషాన్ని గురించి నిన్న మొన్న మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఓ, విష పదార్థం ఇది, పాయిజన్ అంటారు దీనిని, వేనం అంటారు దీనిని, యాంటీ వేనం మనం ఇవ్వాలి, దీనికి విరుగుడు మనం ఇవ్వాలి. నిన్న మొన్న మన శాస్త్రవేత్తలు వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత నేర్చుకున్నారు. ఈ పదార్థాన్ని తింటే, ఈ ద్రవాన్ని త్రాగితే మనిషి ఎందుకు గెలగల కొట్టుకుంటూ చచ్చిపోతున్నాడు, అంత బలమైన మనిషి ఒక్క ఉదుటిన క్రింద ఎలా పడగలుగుతున్నాడు అని ఆలోచన చేసి పరిశోధన చేస్తే తప్ప మన వారికి అర్థం కాలేదు. కానీ దేవుడు ఏనాడు రాయించాడో చూడండి. వేల సంవత్సరాల క్రితం మోషే ధర్మశాస్త్రాన్ని వ్రాస్తున్నప్పుడు ఆదికాండాన్ని ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దీనిని మొదలు పెడుతున్నప్పుడు ఏమని రాయిస్తున్నాడో తెలుసా దేవుడు? విషం అనేది ప్రకృతిలో ఎప్పుడూ కొద్దిగానే ఉంటుంది. టన్నుల కొద్ది మనం దానిని తిననక్కర్లేదు, కొద్ది పరిమాణంలో దాన్ని తీసుకుంటే చాలు. ఏమైపోతాం? చనిపోతాం. తోటలోనున్న వృక్ష ఫలములు అన్నిటినీ నువ్వు తినవచ్చు, అన్ని తిన్నప్పుడు నీకు బలం కలుగుతుంది. ఒక్క తోట మధ్యలోనున్న వృక్ష ఫలాన్ని గనుక నువ్వు తింటే నువ్వు చనిపోతావు. 40 కేజీలు మాంసం తిన్నారు, చావలేదు, బలం పొందారు. ఒక్క చిటికెడు విషం తిన్నారు, చనిపోతారు. సంవత్సరం పొడుగునా ఒక 10 బస్తాల బియ్యం తిన్నారు కుటుంబంలో ఉన్న వారందరూ. ఒక్కరోజు ఒక చిన్ని చెంచాడు విషం కనుక వారి ఆహారంలోనో వారు త్రాగే ద్రవ పదార్థంలోనూ కలిపితే వారు చనిపోతారు. చూసారా విషయానికి ఎంత పవర్ ఉందో? ఎంతో గొప్పగా కట్టుకున్నటువంటి మన జీవితాలు కూడా ఒక చిన్ని విషయంతో నేల కూలిపోతాయి, నేల రాలిపోతాయి. ప్రియులారా, ఈ విషయాన్ని గురించిన పాఠం అందుకే మనం నేర్చుకుంటున్నాం. చివరికి వచ్చేసరికి ఎన్నో పాఠాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. నిత్యజీవ పరిశోధనలోనే కాకపోయినా ఎన్నో పరిస్థితులలో, ఎన్నో ప్రదేశాలలో ఎంతో మంది చేత మనం దేవుని యొక్క రహస్యాలను తెలుసుకున్నాం. దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాం, దేవుని కొరకు పనులు చేస్తున్నాం. కానీ ఏదో ఒక సందర్భంలో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము లాంటి సందర్భం మనకు ఎదురవుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఆ విషం జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే ఆ విషం చాలా భయంకరమైనది. టోటల్గా అప్పటి వరకు మీరు పొందినటువంటి బలాన్ని అంతటినీ అది నాశనం చేయగలిగిన శక్తి కలిగినటువంటి పదార్థం. అందుకే దేవుడు ప్రకృతిలో కొద్దిగా విషాన్ని ఉంచాడు, చాలా మంచి మంచి పదార్థాలను ఉంచాడు. ప్రకృతిని నింపేశాడు తన పదార్థాలతో, మంచిది మంచిది మంచిది. కానీ చిన్న విష పదార్థాన్ని కూడా ఉంచి ఇది కూడా మంచిది అన్నాడు. ఉండటం మంచిది, దానిని చూచి అది మంచిది అని చెప్పటం లేదు. అది మనుషుల మధ్య ఉండటం, ప్రకృతిలో అది ఉండటం మంచిది. ఎందుకంటే ఏ మనిషి అయితే బలహీనుడవుతాడో ఆ మనిషి నా యొక్క లోకానికి రాకూడదు. ఏ మనిషి అయితే విషాన్ని స్వీకరిస్తాడో ఆ మనిషి చనిపోతాడు. కనుక ఈ విషయాన్ని కూడా నేను ప్రకృతిలో ఉంచాలి. ఎవరైతే దీనిని తీసుకోకుండా దీనికి దూరంగా ఉండి తమ జీవితాలను కాపాడుకుంటారో వారే నిత్యలోకానికి రావాలన్నది దేవుని సంకల్పం అన్నమాట. అందుకే ప్రారంభ కాలంలోనే దేవుడు ఈ విషయాన్ని గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. విషం ప్రకృతిలో ఎన్నో రూపాలలో ఈ విషం మనకు కనిపిస్తుంది. పదార్థాలలో విషం కనిపిస్తుంది. ముఖ్యంగా విషం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాము,
సర్పం. ఎవరు రెడీమేడ్గా దాని కూరల్లో విషం ఉంటుంది. ఎవరు తయారు చేయనక్కర్లేదు. ఏదో కర్మాగారంలో దానిని మనం తయారు చేయనక్కర్లేదు. విషాన్ని గనుక మనం వెంటనే చూడాలి అనుకుంటే గనక పాము కూరల్లో అది మనకు కనిపిస్తుంది. మీరు ఎవరైనా పాము కాటుకు ఇంతకు ముందు ఎప్పుడైనా గురయ్యారా? పాము కాటు చేతులెత్తండి. పాము కాటు. పొలంలో మీరు నడుస్తున్నప్పుడు పాము కుట్టిందండి మమ్మల్ని. ఇంటిలో పనులు చేసుకుంటున్నప్పుడు పాము కుట్టిందండి మమ్మల్ని. చీకట్లో వెళ్తున్నప్పుడు పాము కుట్టిందండి మమ్మల్ని. వానపాము కాదు, విషపూరితమైన పాము. కట్ల పాము, త్రాచుపాము, పోని నీటి పాము. చెప్పండి ఎవరైనా. రాజాకి రామచంద్రపురంలో కుట్టింది మామూలు పాము అయినా విషపూరితమైన పాము అనుకుని పడిపోయాడు. అర్థమవుతుందా మీకు? కుట్టింది మామూలు పామే, దాంట్లో విషయం లేదు. కానీ అప్పటి వరకు పాము కట్టును మనం చూడలేదు కదా. పాము కరిచింది అనగానే ఆ భయానికి పడిపోయాడు. కుట్టింది మామూలు పాము, విషపూరితమైన పాము కాదు. విషపూరితమైన పాము అనుకుని ఈయన పడిపోయాడు. ఈయన చూసి డాక్టర్ పడిపోయాడు. రామచంద్రపురం డాక్టర్. ఆయన దగ్గర తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇమ్మంటుంటే ఆయన అబ్జర్వేషన్లో ఉంచండి, నాకు భయం వేస్తుంది, ఏం పాము కుట్టిందో తెలియదు, మీరు పాముని తీసుకుంటారు. లేదు, పాము కుట్టిన తర్వాత పాముని తీసుకొస్తామా? కుట్టిన పాము ఎలాంటిదో తెలియక మనం పడిపోతే ఆయన పాముని తీసుకుని రమ్మంటున్నాడు. ఏ పాము చూసిన తర్వాత అప్పుడు విషం ఇంజక్షన్ ఇస్తాడంట. అంటే అసలు భయం ఎవరికన్నమాట? డాక్టర్ గారికి. అలాగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత మేము అందరం వెళ్ళి ధైర్యం చెప్పి ఇదేమీ లేదంటే నీటి పాము అని చెప్తే అప్పుడు రాజాగారు పైకి లేచారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. ఒకటే భయం అందరికీ. రాజాకి భయమే, వెనకున్న వారికి భయమే. ఎందుకంటే ఒకవేళ ఇది విషపూరితమైన పాము అయితే అని భయం. 2 రోజుల వరకు ఆ భయమే రాజాని అలా ఉంచేసిందండి. తింటే ఏమీ ఇమిడియట్ కాదు, వాంతులు అయిపోతున్నాయండి అనేవాడు. ఏంటండి మీరు మిమ్మల్ని కుట్టిన పాము చిన్న వానుపాము అంటుంటే, లేదు తినదంతా బయటకు వచ్చేసేది. నీరసపడిపోయేవాడు. కుట్టింది పాము అని. అలా కుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చూసారా? విషం లేని పాము అన్నా సరే కుట్టగానే మనం చాలా భయపడుతున్నాం. ఎందుకంటే పాము కూరల్లో విషం ఉంటుంది. అది మనిషిని అమాంతం చంపేయగలదు. ఇప్పుడు దేవుని జ్ఞానంలోనికి మనం వెళదాం. దేవుడు రాయించినటువంటి కొన్ని మంచి సంగతులు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 33వ వచనం. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు కొంతమంది మనుష్యులను గూర్చి శపిస్తూ, ఆ మనుష్యులు దేవునికి ఇష్టం లేకపోవడాన్ని బట్టి వారిని గూర్చి వ్రాయించిన మాటలు చూడండి. ఏమంటున్నాడంటే, వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము అంటున్నాడు. అంటే దేవుడు దీనిని ఎందుకు పోల్చుతున్నాడు? ప్రకృతిలో పాములో, ఒక సర్పములో విషపూరితమైనటువంటి పదార్థం ఉంటుంది. అట్టి వాటికి మీరు దూరంగా ఉండాలి. దేవుని ఉద్దేశాలలో మనిషి కూడా ఇటువంటి స్వభావం కలిగిన వాడుగా మారిపోతాడు అంటున్నాడు ఆయన. మనిషి కూడా విషస్వభావం కలిగినటువంటి వాడుగా మారిపోతాడు. ఎందుకు మారిపోతాడు? మనిషి కూడా విషం లాంటి వాడుగా, విషాన్ని వెదజల్లేవాడుగా, చిమ్మేవాడుగా మారిపోతాడు. ఎందుకంటే వీడిని అపవాది అనే ఘట సర్పం కాటువేసింది. ఇప్పుడు వీడెలా మారిపోతున్నాడంటే విషము కలిగిన వాడుగా మనిషి మారిపోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఆయన ఏమంటున్నాడు చూడండి, వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాములు క్రూర విషము. అంటే పాములో ఉండవలసిన విషం ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసింది? మనిషిలోనికి వచ్చేసింది. పాములో ఉంటుందని దేవునికి తెలుసు. పామును దేవుడు సృష్టించాడు.
మనకు పోలికి చెప్పటానికి, మనకు ఉదాహరణ చెప్పటానికి, భూమి మీద అపవాది కూడా ఇలాంటి వాడే అని చెప్పటానికి పామును మనకు దేవుడు ప్రకృతిలో సృష్టించి ఇచ్చాడు. అయితే మనిషి కూడా ఎలా తయారైపోతున్నాడు చూడండి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషయం. మరొక మంచి మాట యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును అంటున్నాడు. చెడుతనం చేయటం వారి నోటికి తీయగా ఉంటుంది అంటే వారిని చూడగానే మీరు వీడిలో విషం ఉందన్నమాట. ఒక పామును చూడగానే మీరు భయపడుతున్నారు. ఒక పాము కూరల్లో విషం ఉంటుందని మీరు దానికి దూరంగా ఉంటున్నారు. చీకట్లో వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ తీసుకుని వెళ్తున్నారు. పాములు ఉండే ప్రదేశంలోనికి మీరు వెళ్ళటానికి ఇష్టపడరు. పాము తిరుగుతుందంటే ఇక అక్కడికి వెళ్ళరు మీరు. వెంటనే దాన్ని చంపేంత వరకు మీరు నిద్రపోరు, ఊరుకోరు. మనిషి కూడా ఎలాంటి వాడు దేవుడు చెబుతున్నాడు చూడండి. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. నాలుక క్రింద చెడుతనం ఉంది. తర్వాత మాట, దానిని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి, అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును అంటున్నాడు చూడండి. మనిషి లోపల విషం ఉంటుందా? మనిషి లోపల విషం ఉంటుందా? మనిషి లోపల నాగుపాముల విషం ఉంటుందా? దేవుడు దానిని రాయించాడంటే ఒక మనిషి నాగుపాములా మారిపోతున్నాడు, ఒక మనిషి విషం కలిగిన వాడుగా మారిపోతున్నాడు అని దేవుడు అంటున్నాడంటే మనిషిని చూడగానే దేవునికి పాములే కనిపిస్తున్నాయన్నమాట. ఒక సర్పం లాంటి వాడుగా మనిషి కనిపిస్తున్నాడు చూడండి. సర్పం లాంటి వాడుగా మనిషి మారిపోయాడు చూడండి. వాడిని నాలుక క్రింద దానిని దాచిపెట్టుకుంటున్నాడు. వాక్యంతో వాడిని మనం స్పర్శించిన, వాక్యాన్ని వాడికి నేర్పించిన వాడు తన నాలుక క్రిందే దానిని ఉంచుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనకి ట్రైన్స్లో కనిపిస్తుంటారు, నోట్లో కొంచెం ఉంచుకుంటారు. పాన్పరాగ్ లేకపోతే రాజకైని, ఒరిస్సా నుంచి లేకపోతే అటువైపు నుంచి వస్తుంటాయి కొన్ని రైలు బళ్ళు. అండ్ హౌరా నుంచి ఈ రైలు బండి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎక్కుతాం. లేకపోతే ఇటు నుంచి మనం ఒరిస్సా కానీ సికింద్రాబాద్, ఈ విశాఖపట్నం కానీ వెళ్ళేటప్పుడు ఆ బండి మనం ఎక్కుతుంటాం. అటువైపు వెళ్ళేవారు అందరూ మనకు కనిపిస్తుంటారు. వారికి ఒక అలవాటు ఉంటుంది, నోట్లో పాన్ పరాగ్ పెట్టుకుంటారు. వారితో మనం మాట్లాడుతుంటే ఆ పాన్ పరాగ్ లోపల నుంచి బయటకు తీరు, లోపల పెట్టుకునే మాట్లాడేస్తుంటారు. వాడు ఏదో మూతి వాసిపోయినట్టు అలా 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 మాట్లాడుతుంటాడు. పెదవుల కదలిక మనకు కనిపిస్తుంది అంతే. గట్టిగా మాట్లాడాలంటే బయటకు వచ్చేస్తుంది. అలా మనుషులు ఏం చేస్తున్నారు చూడండి. మనుషులు ఏం చేస్తున్నారు చూడండి. వారు నాలుక క్రింద విషాన్ని ఉంచుకుంటున్నారు. వారి విషాన్ని బయటకు వెదజల్లటం లేదు. వారు విషాన్ని బయటకు ఉమ్మివేయటం లేదు. వారి నుండి దానిని పోగొట్టుకోవటం లేదు. వారిలోనే దానిని దాచిపెట్టుకుంటున్నారు. చివరికి ఎలా అయిపోతుంది అది? వారి కడుపులో అది వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపల నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దానిని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును అంటున్నాడు చూడండి. విషం కలిగిన వారు సర్పపు జాతికి చెందిన వారుగా మారిపోతున్నారు. సర్పముల వంటి వారుగా మారిపోతున్నారు. ప్రకృతిలో దేవుడు కేవలం సర్పములలోనే విషం చూడాలి, కానీ ఈరోజు మనిషిలో విషం చూస్తున్నాడు. మనిషి నోటి క్రింద విషం ఉంటుంది, మనిషి ఆలోచనలో విషం ఉంటుంది, మనిషి నిలువెత్తు విషంగా మారిపోతున్నాడు. ఎందుకు? అపవాది అయిన వాడు వీడిని కాటు వేశాడు. అపవాది అయిన వాడు ఒక మహాఘట సర్పంతో పోల్చబడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో అపవాదిని ఎలా పోలుస్తున్నాడు దేవుడు? ఇది ఒక మహాఘట సర్పం. ఆ మహాఘట సర్పం క్రింద ఉన్నటువంటి వీరందరూ దాని చేత కాటు వేయబడిన వారు. వీరికి కూడా నిలువెల్ల విషమే. వీరు కూడా నిలువెల్ల విషమే. మరొక మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం చూడండి, 3వ వచనం. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందరు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందరు. వారి బుద్ధిని మనం అంచనా వేయలేం, అంత భయంకరంగా వారు ఉంటున్నారు. చిన్నపిల్లలు కూడా వారు ఎలా ఉంటారో చూడండి. పుట్టిన తోడని అబద్ధములాడుచు త్రప్పిపోదురు.
పుట్టిన తోడనే, పుట్టిన వెంటనే వారు మాట్లాడడం ప్రారంభించేసరికి, వారు కొద్దిగా వయసు తెచ్చుకునేసరికి వారు ఎలా ఉంటున్నారో తెలుసా? పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు వారు దేవుని మార్గము నుండి తప్పిపోతున్నారు. దేవుడు వారిని చూస్తూ, ఇంత చిన్న పిల్లలు పాముల్లా మారిపోయారా? ఇంత చిన్నవారు, తల్లి గర్భంలోంచి నిన్న మొన్న వచ్చాడు వీడు కూడా విషసర్పంలో మారిపోయాడా? దేవుడు ఆవేదనతోనే మాటలు రాయిస్తున్నాడు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు, వారి విషము నాగుపాము విషం వంటిది అన్నాడు. చూడండి, ఏమిటి, మనిషి నుంచి కూడా నాగుపాము విషం అంతటి భయంకరమైన పదార్థం బయటకు వస్తుందా అంటే అవును, అంతకంటే భయంకరమైనది ఇది. దానికైనా యాంటీవేనం ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ నాగుపాము కుడితే కనుక యాంటీవేనం ఇంజెక్షన్ ఇవ్వాలి మీకు. ఆ విషయానికి ప్రతిగా పనిచేసేటువంటి ఒక మంచి మందు కావాలి మీకు. ఆ మందును కనుక ఇంజెక్షన్ రూపంలో మీకు ఇస్తే వెంటనే మీరు కోలుకుంటారు. విషయానికి విరుగుడు అన్నమాట అది. మరి వీరి వలన చాలా భయంకరం. వీరు ఎలాంటి వారు? వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినడు వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వరే వారున్నారు అంటున్నాడు. చూడండి, సర్పములతో పోలుస్తున్నాడు వీరందరినీ, పాములతో పోలుస్తున్నాడు వీరందరినీ. విషము కలిగిన వారు రా వీరందరూ అంటున్నాడు. ఈ భూ ప్రపంచంలో నేడున్నటువంటి మానవ జనాభాలో ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారో ఇప్పుడు మీరు అంచనా వేయండి. ఎన్ని కోట్ల మంది ఇలాంటి వారు ఉన్నారు? పాము పిల్లల్లా తిరుగుతున్నారండి అందరూ. ఆ మహా ఘట సర్పానికి బానిసైపోయారు వీరందరూ. దాని చేత కాటు వేయబడ్డారు వీరందరూ. దాని విషయానికి బలైపోయారు వీరందరూ. అందుకే వాడు ఒక్కొక్కరికి గుచ్చేస్తున్నాడు, వారు ఒక్కొక్కరికి కాటు వేస్తున్నాడు, వారందరినీ విషంతో నింపేస్తున్నాడు. నిలువెత్తు విషంతో నింపేస్తున్నాడు. మరొక మంచి మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరచిన సమాధి వారిని తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. చూసారా? ఎవరు? ఎంతమంది? కొద్ది మందా? సగం మందా? 30 మందా? కాదు, అందరూ, ఆల్మోస్ట్ అందరూ. ఈ ప్రపంచంలో ఉన్నవారితో పోల్చితే మనం ఎంత చెప్పండి? 750-800 కోట్ల మంది మనుషులు, మనం ఎంత చెప్పండి? సరిగ్గా చూస్తే 70 మంది ఉంటాం, సరిగ్గా లెక్క పెడితే ఒక 100 మంది ఉంటాం. దేవుని కొరకు నిలబడేవారం, సర్ప విషము లేకుండా నిలువెత్తు దేవుని వాక్యంతో నింపబడిన వారముగా మనం ఎంతమంది చెప్పండి? చాలా తక్కువ మంది. అందుకే దేవుడు ఓవరాల్ గా మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరం తప్పిపోయి ఏకముగా పనికి మాలిన వారైరి, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఈరోజు మనుషుల్లో దానిని మనం చూస్తున్నాం. ఒక పార్లమెంటుకు వెళితే ఒక అధికార పక్షం వాడు, ప్రతిపక్షం వాడు ఒకరినొకరు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా అండి? వారి నాలుక క్రింద సర్ప విషం ఉన్నది. వారు తమ పెదవులతో శపించుట, తిట్టుట, పనికిమాలిన మాటలు మాట్లాడుట. ఒక పార్లమెంటులో ప్రజల తరపున కూర్చున్న నీవు ఎంత సఖ్యతగా ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి? నీ నోరు అలాగే పారేసుకుంటావా? నీ నోటిని కాచుకోలేవా? అలాంటప్పుడు నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అయ్యావు? కుర్చీని ఇసిరేస్తాడు ఒకడు, బల్ల మీద గట్టిగా కొట్టేస్తాడు ఒకడు, బైక్ విరగొట్టేస్తాడు ఒకడు, అసెంబ్లీలోని ఎమ్మెల్యే. ఏమండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి వారందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఇలాంటి వారందరూ ఎంపీలు అవుతున్నారు, ఇలాంటి వారందరూ రాజ్యసభ సభ్యులు అవుతున్నారు, లోక్సభ సభ్యులు అవుతున్నారు, ప్రజల చేత ఎన్నిక కాబడుతున్నారు. ఈరోజు న్యూస్ అంతా దేనితో నిండిపోతుందంటే ఒకడు ఇలా మాట్లాడాడు, మరొకడు ఆ విధంగా మాట్లాడాడు, ఒకడు వీడికి వ్యతిరేకంగా మాట్లాడాడు, మరొకడు వాడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దీనితోనే నిండిపోయిందండి. ప్రజల సంక్షేమం ఎక్కడ ఎవడు పట్టించుకోవటం లేదండి.
ప్రజల సంక్షేమం గురించి ఎవరు పట్టించుకోవటం లేదండి. చూడండి ఏమంటున్నాడు ఆయన, ముందుగా వ్రాయించినటువంటి ఆయన మాటలు చూడండి. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం, వారు నోటి నిండా శపించటమే పగే వారి దృష్టిలో ఉంది. పగతో నిండిపోతున్నారు వారు. ఒకరినొకరు కబడ్దారు అనుకుంటున్నారు. అక్కడ ఒకరి మీద ఒకరు మోసపు మాటలు చెప్పుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఇలా మారిపోతే ఇక ప్రజలకు వారు ఏం సంకేతాలు ఇస్తారో చెప్పండి. ప్రియమైన వారులారా, మన చోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకంటే ఇది దేవుడు ముందుగా వ్రాయించాడు. దేవుని వాక్యం లేని మనిషి ఎలా మారిపోతాడంటే ఒక సర్పముగా, వాడి నోటి క్రింద సర్ప విషం ఉన్నట్టుగా మారిపోతాడు. కీర్తనల గ్రంథం మరొక మంచి మాట, 140వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 140వ అధ్యాయము 2వ వచనం. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. ఏంటి అపాయం? ఎవరికి అపాయం? చుట్టూ ఉన్న సమాజానికి అపాయం. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. యుద్ధం 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 కావాలి, మాకు యుద్ధం కావాలి, భారత్ పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం కావాలి, యుద్ధం ఉంటేనే బాగుంటుంది. భారత్ చైనాకి యుద్ధం కావాలి, అమెరికా రష్యాలకు యుద్ధం కావాలి, పాలస్తీనాలో యుద్ధం జరగాలి. చూడండి, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఇదంతా విషం. సమాజాన్ని మేల్కొలిపేది కాదు, బాగు చేసేది కాదు, బ్రతికించేది కాదు, విషం. వాడు మాట్లాడాడంటే, వాడు ఒక ప్రకటన చేశాడంటే, వాడు ఏమైనా ఒక ఆర్డర్ జారీ చేశాడంటే దాని వలన ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. విషం అండి. వారి నోటి క్రింద విషం ఉంది. వారి నోటి కింద విషం ఉంది. ఎందరో ఈరోజు సినీ ప్రముఖులుగా మారిపోతున్నారు, ఒక తెర ముందు నటిస్తున్నారు. వారి నోటి కింద విషం ఉంది. వాడు ఏం మాట్లాడితే అదే మాట్లాడాలనుకుంటాడు చూసేటువంటి ప్రేక్షకుడు. వాడు ఏం చేస్తే అలాగే అనుకరించాలనుకుంటాడు చూసేటువంటి ప్రేక్షకుడు. ఎందుకు? వాడు చెడిపోయేది కాకుండా అనేక మందిని వాడిలాగే మార్చేస్తున్నాడు, వాడిలాగే విషపూరితమైన వారుగా మార్చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. అంటే వీరందరూ సర్పముల వంటి వారు, విషాన్ని కలిగిన వారు, నిలువెత్తు విషాన్ని కలిగిన వారు. వారు పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది అంటే వారు మాట్లాడితే విషపూరితమైన మాటలు వస్తాయి, వారు సమాజాన్ని పాడు చేస్తారు, విషంతో నింపుతారు అని అర్థం. మరొక మంచి మాట, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూసారా? ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, సాధు చేయలేడు. ఎందుకంటే అది దేనితో నిండిపోయింది? విషముతో నిండిపోయింది. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దానిలో ఏమాత్రం సందేహం లేదు. అది కేవలం దుష్టత్వం అంటున్నాడు ఆయన. అది కేవలం దుష్టత్వం అంటున్నాడు ఆయన. నాలుకను సాధి చేయటం ఈ లోకంలో ఏ మనిషికి చేత కాదు. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా దేనితో నిండిపోయింది? విషంతో నిండిపోయింది. వారి పెదవుల క్రింద ఏముంది? విషం ఉంది. వారి నాలుగు క్రింద ఏముంది? విషం ఉంది. ఇప్పుడు వారు మాట్లాడితే బయటకు ఏమొస్తుంది? విషపూరితమైన మాట వస్తుంది. అందుకేనండి మన హృదయాలను దేవునితో నింపుకోవాలి అంటే ఇలా నిత్యజీవ పరిశోధనకు రావాలి. మీరు రావాలి, నేను రావాలి. దీనివలన లాభం పొందేవారిలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే మన హృదయం దేవునితో నిండిపోతుంది. ఉదయం వాక్యం, మధ్యాహ్నం వాక్యం, సాయంత్రం వాక్యం. మరలా తెల్లవారుజామున లేకగానే మరలా ఉదయం వాక్యం, మధ్యాహ్నం వాక్యం, సాయంత్రం వాక్యం. వాక్యంతో మన హృదయాలను నింపుకుంటున్నప్పుడు మన ఇల్లు మనకు గుర్తుకు రాదు, లోకం మనకు గుర్తుకు రాదు, విషం మనకు గుర్తుకు రాదు. విషము నుండి ఇప్పుడు మనం జాగ్రత్తగా బయటపడాలి. ఎందుకంటే లోకంలో నిండిపోయింది విషం. ఆ విషం నుండి మనం బయటకు రావాలంటే యాంటీవేనం ఇంజెక్షన్ మనకు కావాలి.
అదే దేవుని వాక్యం, అదే ది బైబిల్. బైబిల్ అనేటువంటి మందు, బైబిల్ అనేటువంటి ఔషధం మన చెంత లేకపోతే, మనం ఈ మాటలు వినకపోతే ఆ విషం బారి నుండి మనం బయటపడలేం. ఎందుకంటే అదొక మత్తు, అదొక మత్తు. ఘట సర్పం మనలను కాటు వేసిందా, ఆ మత్తులోనే మనం ఉండిపోవాలనిపిస్తుంది, ఆ మత్తులోనే మనం ఉండిపోవాలనిపిస్తుంది. మిమ్మల్ని బయటకు పంపించి మరలా లోపలికి రప్పించవచ్చు. సాయంత్రం వేళ, రాత్రి వేళ ఇంటికి వెళ్ళిపోండి, మరలా ఉదయాన్ని వచ్చాడు అనొచ్చు. ఉదయం సాయంత్రం వేళ మిమ్మల్ని బయటకు పంపించామంటే ఉదయానికి మరలా సగానికి తగ్గిపోతారు మీరు. రాత్రి వేళ 100 మంది వెళ్తారు, ఉదయం వచ్చేసరికి 50 మంది అవుతారు. మరలా ఈ 50 మందిని సాయంత్రం పంపిస్తే మరలా ఉదయం వచ్చేసరికి 20 మంది వస్తారు. మీరు ఏమైనా గంగిగోవులు లాంటి వారా? పులి దగ్గరికి ఒక ఆవు వచ్చిందట, నేను తినేస్తాను అంటే ఇంటికి వెళ్ళి పిల్లకి పాలు ఇచ్చి వస్తానందట. పులి సరేలే అని చెప్పి పంపించిందట, తిరిగి వచ్చేసిందట ఆవు. భలే వచ్చింది, మనుషులు ఎవరో అయితే ఇలా రారు కనుక వెళ్ళిపోందట. కథ అదంతా, గంగిగోవు. అలాంటి వారం కాదు కదా మనం. లోకంలోనికి వెళ్ళామంటే, ఒక్కరోజు మనల్ని విడిచిపెట్టారంటే ఇంటి దగ్గర ఏదో ఒక సమస్య, ఏదో ఒక కారణం, మన దైనందిన జీవితంలో ఏదో ఒక కారణం చేత మనలను అక్కడ ఆకర్షించే పరిస్థితి ఉంటుంది, మనలను కాటు వేసే పరిస్థితి ఉంటుంది. కనుక కోటేసేస్తారు. ఇక్కడ వాక్యం ఇస్తాం, అక్కడ కోటేసేస్తారు. ఏమవుతుంది? ఎంత వాక్యాన్ని మీరు విన్నా చిన్ని కాటుతో మీరు మరలా తిరిగి పడిపోతారు. అందుకే ఒక 5 రోజుల పాటు అయినా సరే మీకు పూర్తిగా వాక్యం ఎక్కించి పంపిస్తే ఆ వాక్యం నిలబడుతుందనే ఆలోచన, ఆ తరువాత విషయాన్ని ఎక్కించుకోకుండా ఉంటారనేటువంటి ప్రయత్నం ఇదంతా. ఏ వ్యక్తి నాలుకను సాధు చేయనేరడు. ఆ నాలుక ఎలాంటిదో చూడండి. ఆయన ఏమంటున్నాడో చూడండి. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దుష్టత్వంతో నిండిపోతుంది, దుష్టత్వంతో నింపేస్తుంది లోకాన్ని. కనుక మీ నోటిని, మీ హృదయాన్ని, మీ నాలుకను దేవుని మాటలతో మీరు దీనిని సాధన చేసుకోవాలి, సాధు చేసుకోవాలి. అది కేవలం బైబిల్ వలన మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఇంకే మందు లేదు, ప్రపంచంలో ఇంకే పద్ధతి లేదు. నన్ను నీతిమంతునిగా మార్చండి అని ఎవరి దగ్గరకు మీరు వెళ్ళినా నీతిమంతుడిగా ఎవరు మార్చలేరు. నన్ను ఒక విద్యావేత్తగా మార్చినట్టు మారుస్తారు కళాశాల వారు. నన్ను ఒక ఇంజనీర్గా మార్చండి, 4 సంవత్సరాలు తీసుకుంటారు, ఇంజనీర్గా మార్చి పంపిస్తారు. నన్ను ఒక డాక్టర్గా మార్చండి, 5 సంవత్సరాలు తీసుకుంటారు, ప్రాక్టికల్స్ చేయిస్తారు, మెడలో ఒక స్టెథోస్కోప్ వేస్తారు, తెల్లని బట్టలు వేస్తారు, డాక్టర్ నువ్వు గెలుపు అంటారు. నన్ను ఒక ఫార్మసిస్ట్గా మార్చండి, బి ఫార్మసీ చదువు, ఎం ఫార్మసీ చదువు, ఫార్మసీ అయిపోయింది వెళ్ళిపో, మందులు అమ్మే అంటారు. నన్ను ఒక సివిల్ ఇంజనీర్గా చేయండి, ఒక 4 సంవత్సరాల తర్ఫీదు, సివిల్ ఇంజనీర్ వెళ్ళిపో, ఈసారి నువ్వు పట్ట పట్టుకో, స్కేల్ పట్టుకో, డ్రాయింగ్ వేయి, ప్లాన్ గీ, నీవు నీ ఇష్ట ప్రకారం ఇప్పుడు నీ ఒక మంచి ప్లాన్ ప్రకారం బిల్డింగ్లు కట్టుకోవచ్చు, పంపించేస్తారు బయటికి. ఎవరినైనా ఏ విధంగానైనా లోకంలో మార్చవచ్చేమో కానీ ఒక వ్యక్తిని నీతిమంతునిగా మనం మార్చాలంటే, విషయాన్ని దించాలి అంటే ఇదిగోనండి బైబిల్ తప్ప ప్రపంచంలో ఏ ఆయుధం లేదు. బైబిల్ ఒక్కటే అంత మంచి మందు, అంత మంచి ఔషధం, అంత మంచి ఔషధం. ఒక మంచి మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము, ప్రసంగి ఏమని రాస్తున్నాడో చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయములకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును అని రాస్తున్నాడు చూడండి. చూసారా? కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. మంచి సమాచారం పరలోకంలో నుంచి వచ్చింది ఈ మంచి సమాచారం. మణికుమార్ గారు నేనైతే ఈ మాటలు చెప్పలేను, నా దగ్గర పుట్టినవి కావు ఇవన్నీ. ఒకవేళ అలా పుట్టినవి అయితే మిమ్మల్ని బ్రతికించలేవు. ఇవన్నీ పరలోకంలోంచి వచ్చిన సమాచారాలు. మధ్యలో ఒక దూత ఉంటాడు, ఇంకో దూత. పరలోకంలో నుంచి వచ్చిన ఈ సమాచారం మంచి సమాచారం. ఈ మంచి సమాచారం ఏం చేస్తుంది? మీ విషాన్నంతా దించేస్తుంది, ఎముకలకు మంచి పుష్టినిస్తుంది, ఎముకలు బలంగా ఎదుగుతాయి. అంటే మీరు ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పడానికి ఆ మాటను ఉపయోగించాడు. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. ఒకవేళ మీరు విషంతో నిండిపోయారా, ఆ విషం మిమ్మును చంపివేయును, మరణింప చేయును. ఇలా మారిపోయిన వారు ఎందరో ఆనాడు యేసుక్రీస్తు కాలంలో ఆయన కనిపించారు.
అందుకే వారందరిని చూచినప్పుడు ఆయన జాలి పడుతున్నాడు. వీరందరూ ఏంటి పాము పిల్లల్లో తిరుగుతున్నారు, వీరందరూ ఏంటి విషం కలిగిన వారు తిరుగుతున్నారు. ఆయన మందలేని కాపరు లేనటువంటి ఆ మందను చూచి, చల్లా చెదురై తిరుగుతున్నటువంటి ఆ మందను చూచి, మనుషులందరిని చూచి జాలి పడుతున్నాడు. ఆయన జాలిపడి వారికి బోధింపను ఆరంభించను, వారికి సమాచారాన్ని తెలియజేయని ఆరంభించను. ఎందుకంటే వారందరూ విషంతో నిండిపోయారు గనక వారికి వాక్యం నేర్పిస్తే వారందరూ బలవంతులవుతారు, వారందరూ పరలోకానికి చేరతారు. ఇక బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడు చూడండి. బాప్తిస్మిచ్చి యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. ఏమని పిలుస్తున్నాడు వారిని? ఏమని పిలుస్తున్నాడు? సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అంటే అపవాది కాటు వేసినప్పుడు వీరందరూ వాడికి పిల్లలుగా మారిపోయారన్నమాట. నిలువెత్తు విషం. ఆయన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూడగానే, ప్రజలందరినీ చూడగానే బాప్తిస్మిచ్చి యోహాను దైవ దృష్టితో వారిని చూసినప్పుడు వారందరూ ఎలా కనిపిస్తున్నారు ఆయన కంటికి? సర్ప సంతానము. సర్పముల్లో వచ్చేసారు అందరూ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? దేవుని వాక్యం నేర్పిస్తున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, వాక్యం చెబుతున్నాడు ఆయన, విషాన్ని తగ్గిస్తున్నాడు, విషాన్ని దించుతున్నాడు. అందుకు జనులు ఏమంటున్నారు చూడండి, అలాగైతే మేమేమి చేయవలనని అతను నడువుగా విషం దిగిపోయింది. విషం దిగిపోగానే అప్పుడు అడుగుతున్నారు బాప్తిస్మిచ్చి యోహానుని. అప్పటి వరకు వారు సర్ప సంతానం, సర్పానికి పుట్టిన పిల్లలుగా కనిపిస్తున్నారు. ఆ విషం దిగిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత అప్పుడు అడుగుతున్నారు వారు, అందుకు మేమేమి చేయవలను అని ఆ జనులు అడిగినందుకు, అలాగైతే మేమేమి చేయాలని అతన్ని అడిగినందుకు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలని అతను అడిగినప్పుడు అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలని అతను అడిగినప్పుడు అతడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొందడని వారితో చెప్పాను. ఎంతమందికి ఎన్ని విధాలుగా బైబిల్ మంచి మంచి ఔషధాలను ఇస్తుందో చూడండి. కట్లపాము కుట్టినవాడు ఒకడు, నాగుపాము కుట్టినవాడు ఒకడు, తాడేలు పాము కుట్టినవాడు ఒకడు. అందరికీ ఒకే వేనం పనిచేయదు, యాంటీ వేనం. అందరికీ ఒకే ఇంజక్షన్ పనిచేయదు. అందుకే రాజానికి పాము కుట్టినప్పుడు డాక్టర్ అడుగుతున్నాడు, ఏమని, నీకు ఏం పాము కుట్టింది? ఎందుకంటే డాక్టర్ దగ్గర బోలెడు మందులు ఉంటాయి, బోలెడు విషాన్ని తగ్గించేటువంటి యాంటీ వేనం ఇంజక్షన్స్ ఉంటాయి. నాగుపాముకు ఒక రకమైన ఇంజక్షన్ వేయాలి, కట్లపాముకు మరొక రకమైన ఇంజక్షన్ వేయాలి. అది చాలా ప్రమాదకరమైంది. దానికి వేరే యాంటీ వేనం ఇంజక్షన్ ఉంటుంది. చెట్ల మీద ఉంటుంది తాడేలు పాము, పొడపాము. మీరు అలా వెళుతున్నప్పుడు నెత్తి మీద పడుతుంది, అది కాలు మీద కాటు వేయదు. చెట్టులో చెట్టై, ఆకులో ఆకై, పిందులో పిందై ఉంటుంది. అది వెంటనే మీరు వెళ్ళి ఏం చెప్పాలి? నన్ను తాడేలు పాము కొట్టిందని చెప్పాలి. అంతే తప్ప ఏం పాము కొట్టిందో తెలియదండి, పైనుంచి ఎవరో కొట్టారు, నేను ఇలా పడిపోయాను అంటే కుదరదు. డాక్టర్ అర్థం చేసుకుంటే మంచి మంది ఇస్తాడు, లేదంటే ఒక 2 గంటల పాటు నొరుగులు కక్కేస్తారు మీరు. ఏ పాము కుట్టిందో డాక్టర్కి చెప్పాలి, దానికి తగ్గట్టుగా మీకు యాంటీ వేనం ఇంజక్షన్ ఇస్తాడు. సైనికులు వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి బాప్తిస్మిచ్చి యోహాను? సుంకరులు వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? జనసమూహాలు వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి? పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి? ప్రతి ఒక్కరికి 66 పుస్తకాలలోనే మందు ఉందా? యాంటీ వేనం ఇంజక్షన్స్ అన్ని దేవుడు 66 పుస్తకాల్లోనే రాయించాడా? అందుకేనండి నానా విధములైనటువంటి సంగతులను ఆయన తన గ్రంథంలో భద్రపరిచాడు, పొందుపరిచాడు. ఎందరో ప్రవక్తలను ఆనాటి కాలం నుంచి యోహాను గారి వరకు, ప్రకటన గ్రంథం రాయించేంత వరకు ఎంతమంది ప్రవక్తలను ఆయన వినియోగించుకున్నాడో చూడండి. సుమారు 40 మంది ప్రవక్తలు. ఒక్క ప్రవక్తతో మనకు రాయిస్తే సరిపోదా? ఎన్నో ప్రశ్నలు కదండి మనిషికి, ఎన్నో జాతుల వారు కదండి, ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైనటువంటి విషయాల చేత నిండిపోయిన వారు కదండి. కనుక ఏ రకమైనటువంటి విషయంతో నిండిపోయిన వాడికి మంచి వాక్యంతో ఔషధం ఇవ్వగలిగినటువంటి సత్తా కేవలం బైబిల్కి మాత్రమే ఉంది. అందుకే దేవుడు ఏ విధము వారికైనా సరే ఆయన
జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. పౌలు ఎంతమందికి వాక్యం నేర్పిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేనే దాసులుగా చేసుకుంటుని. అంటే పౌలు గారి దగ్గర చాలా ఇంజెక్షన్స్ ఉన్నాయి. బైబిల్ను చాలా ఎక్కువగా మంచిగా అవపోసన పట్టినవాడు, దేవుని బాగా అర్థం చేసుకున్నవాడు. ఒక్కరికే మందు వేస్తానని కూర్చుండిపోలేదు. చాలా మందిని నేను బాగు చేయాలంటున్నాడు. చూడండి, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏ రోగాలకైనా మందిస్తాడండి అన్నాం అనుకోండి, అక్కడ ఖాళీ ఉండదు, రోగులందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. లేదండి ఈ డాక్టర్ గారు కేవలం జ్వరానికి మాత్రమే చూడగలడండి, మిగిలినటువంటివి ఏవి చూడలేడని అన్నాం అనుకోండి, ఖాళీగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఎటువంటి రోగానికైనా మందు వేయగల కెపాసిటీ కలిగిన వాడు, దేవుని జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకుంటున్నవాడు. అందుకే ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకు అందరికీ నన్ను నేనే దాసులుగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటుంది. మొట్టమొదట యూదులను సంపాదించుకుందాం అనుకున్నాడు. యూదులకు ఎక్కిన విషయాన్ని దించాలి అంటే యూదులకు ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వాలి. యూదులకు ఎక్కిన విషం, వారు సర్పసంతానంగా మారిపోయారు. ఇప్పుడు వారి విషయాన్ని దించాలంటే బైబిల్లో వారికి చెప్పవలసిన మాటలు వారికి చెప్పాలి. ఆ తర్వాత ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుగా నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని కాకపోయినాను, ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉండి వారిని మారుస్తున్నాను. వారికి కావలసిన వాక్యం వారికి నేర్పిస్తున్నాను. తర్వాత దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటని, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. వారికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ అది. చిన్న పాము కుట్టినప్పుడు పెద్ద పాము ఇంజక్షన్ ఇచ్చేయకూడదు. చిన్న పాము కుట్టింది అనుకోండి, ఎక్కి ఎక్కడట్టుగా ఉంది విషయం, కానీ భయపడిపోయాడు. రాజా చిన్న పాము కొడితే భయపడిపోయాడు. ఇప్పుడు రాజాకి నాగపాము విషయం సంబంధించిన మంది ఇచ్చేసారనుకోండి, ఆ విషయం పవర్కి గిలగల కొట్టేసుకుంటాడు, రియాక్షన్ ఇచ్చేస్తుంది. చూసారా, బలహీనులకు బలహీనుడిగా ఉంటుంది అంటున్నాడు. బలహీనులకు ఎలాంటి వాక్యం నేర్పించాలి? కొత్తగా దేవుళ్ళకి వస్తున్నారు, అప్పుడప్పుడే తెలుసుకుంటున్నారు దేవుని గురించి. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మీరు శాస్త్రాతీతమైనటువంటి సంగతులు చెబితే వారికి బుర్ర తిరిగిపోతుంది. ఏంటి బైబిల్ అంటే ఇంత కష్టం అనుకుని వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు, అజీర్తి చేసేస్తుంది. అందుకే కొద్దిగా చిన్నపిల్లలకు ఎలా పెడతారు? పాలు, చిన్న చిన్న బిస్కెట్లు. ఆ తర్వాత వారికి మంచి బలమైన ఆహారం పెట్టచ్చు. అందుకే క్రిందకు వచ్చేసరికి ఒక్క మాటలో చెబుతున్నాడు చూడండి. ఒక మాటలో చెబుతున్నాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అన్ని పాములకు నా దగ్గర మందు ఉంది అంటున్నాడు. అన్ని విషయాలకు నా దగ్గర యాంటీవేనం ఇంజెక్షన్ ఉంది అంటున్నాడు ఆయన. చూసారా, ప్రపంచంలో ఎంతమంది దేవుడి దగ్గరకు వచ్చి నా సమస్య ఇది అని చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానాన్ని ఇవ్వగలడు, ప్రతి ఒక్కరికి దేవుడు బాగు చేయగలడు. ఒక దేవుడు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాడేమో, మరొక దేవుడు కేవలం మరొక ప్రాంతానికి సంబంధించిన వాడేమో, మరొక దేవుడు కొంత వర్గానికి సంబంధించిన వాడేమో, వారికి మాత్రమే న్యాయం చేస్తాడేమో, వారికి మాత్రమే సూక్తులు చెప్పగలడేమో, హిమాలయాలలో ఉన్న వారికి మాత్రమే చెప్పగలడేమో. వారి దేవుడు వారికి సంబంధించిన వాడు, వారు నమ్మినవాడు ఒక ప్రాంతానికి సంబంధించిన వారేమో వారందరూ. కానీ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ, వీరి వలన వచ్చిన దేవుని మాటలు ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడ పుట్టినా సరే, వారికి ఎలాంటి విషం ఎక్కినా సరే, దానికి సంబంధించిన వైద్యాన్ని కేవలం బైబిల్ మాత్రమే ఇవ్వగలదు. పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలదు. ఎక్కడో యేసుక్రీస్తు పుట్టాడు, ఎక్కడో ఆదాము పుట్టాడు, ఎక్కడో శిష్యులు వాక్య ప్రకటన చేశారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఇంత గొప్పగా వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నామంటే మనకు సంబంధించినటువంటి యాంటీవేనం ఇంజెక్షన్ దేవుడు మనకిచ్చాడు. ఆయన దగ్గర మనకు సంబంధించిన వైద్యం ఉంది, ఔషధం ఉంది. అందుకే దానిని ఇచ్చాడు. ఎముకలకు పుష్టి కలిగింది. ఇప్పుడు మనకు ఎటువంటి డోకా లేదు, ఎటువంటి సందేహం లేదు. లోకంలోనికి వెళ్ళిన తర్వాత ఎవడైనా ఇలాంటి వాడు మనకు ఎదురైతే వాడికి మనం దేవుని వాక్యాన్ని నేర్పించి వాడి విషయాన్ని తగ్గించగలం తప్ప వాడి చేత విషయాన్ని ఎక్కించుకునే పరిస్థితి మన దగ్గర లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ బైబిల్. బైబిల్లో ఉన్న గొప్ప ఔషధం
మరొక మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మరొక మంచి మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. యేసుక్రీస్తు వారు కూడా చుట్టూ ఉన్న జనసమూహాలను చూస్తూ ఏమంటున్నాడు చూడండి, సర్ప సంతానమా, మీరు అపవాది చేత కాటు వేయబడి దాని పిల్లలుగానే బ్రతుకుతున్నారు, నిలువెత్తు విషాన్ని కలిగి బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు లోకంలో చూసినప్పుడు కూడా మనం, లోకస్తులు కూడా వారి విషం పెట్టరేగిపోయినప్పుడు, స్థాయిని మించినప్పుడు వారిని ఏమన్నట్టుంటారు చెప్పండి, వీడు నిలవెత్తు విషం కలిగిన వాడు. ఒక్కొక్కసారి అత్యాచారాలు చేస్తున్నారు స్త్రీల మీద, వారిని చూసి మీడియా ఏమంటుందో చెప్పండి, మృగాళ్ళు, వీళ్ళు మగాళ్ళు కాదు మృగాళ్ళు. ఎందుకంటే నిలువెత్తు విషం, వాడి నిలువెత్తున విషం. మాయ లేడీ అంటున్నారు స్త్రీని చూపించి, అన్ని కాజేస్తుంది. వీరందరూ నేరస్తులుగా మారిపోతున్నారు. మాయ లేడీ ఎందుకు? ఆమె నిలువెత్తు విషం, పిల్లలను దొంగలించేస్తుంది, నిలువెత్తు విషం. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిలువెత్తు విషం, వారికి నిలువెత్తు విషం. అందుకే వారి వస్త్రధారణ కూడా నలుపుగానే ఉంటుంది, అంతా నల్లని డ్రెస్ వేసుకుంటారు వారు. నిలువెత్తు విషం. ఎక్కడండి? ప్రపంచంలో ఎవరిలో ఉందండి న్యాయం, ఎవరిలో ఉందండి నీతి? యేసుక్రీస్తు కాలంలోనే తన చుట్టూ ఉన్న జనసమూహాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు అంటున్నాడు చూడండి. మరొక మాటలు 23వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. 23వ వచనం, 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందరు. అపవాదికి దాని దూతలకు దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడు, పాతాళాన్ని సిద్ధం చేశాడు. అంటే పాతాళ లోకం అంతా పాములతో నిండిపోయి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. పాములు అనగా ఈ పాములు కాదు, పాము లాంటి వారు, పాము లాంటి దూతలు, పాము లాంటి మనుషులు, విష స్వభావం కలిగినటువంటి దూతలు, విష స్వభావం కలిగినటువంటి మనుషులు. యేసుక్రీస్తు స్వయంగా డైరెక్ట్గా ఏమంటున్నాడు చూడండి, సర్పములారా, మీరు పావులే, మీ కోరల్లో విషం ఉంది, మీరు మాట విప్పితే విషం, మీరు ఏదైనా మాట్లాడితే విషం, మీరు పని చేస్తే విషం, విషపూరితమైన వారు మీరు. అందుకే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అంటున్నాడు చూడండి. ప్రియులారా, ఆ నరక శిక్షను తప్పించుకోవటానికి మనం ఆ విషయం నుండి బయటకు వచ్చాం. బైబిల్ అనేటువంటి మంచి వాక్యాన్ని మనం పొందగలిగాం, దానిని మనం ఆస్వాదించగలుగుతున్నాం, మన విషాన్నంతటిని తగ్గించుకోగలుగుతున్నాం, ఆ స్థాయిని తగ్గించుకోగలుగుతున్నాం. ఇంకా ఎక్కడైనా కొద్దిగా అక్కడో ఇక్కడో విషం ఉండిపోతే దానిని కూడా పూర్తిగా తగ్గించుకోండి. ఎందుకంటే బైబిల్లో పూర్తిగా ఔషధం ఉంది. అబద్ధంలు ఆడుతున్నారా? ఆ విషయాన్ని తగ్గించుకోండి. తగ్గించుకోవడం కాదు, దానిని జీరో చేసుకోవాలి మీరు. మీకు సాధ్యం, సమస్తం మీకు సాధ్యం. పరలోకాన్ని సాధించడం మీకు సాధ్యం. ఈ విషయాన్ని పూర్తిగా నశింప చేసుకోవటం, విషం లేకుండా చేసుకోవటం, మీ నిలువెత్తు వాక్యాన్ని నింపుకోవటం మీకు సాధ్యమే. ఎవరు చెప్పారో చెప్పండి అసాధ్యమని? సాధ్యమే. మీరు ప్రయత్నం చేయండి, మీరు మంచి సాధన చేయండి. మరలా నిత్యజీవ పరిశోధనకు మీరు కలిసినప్పుడు నిజంగా నేను పూర్తిగా వాక్యంతో నిండిపోయానండి అని చెప్పగలగాలి మీరు. ఏదో ఒక చిన్న లోపం అపవాది వలన మనలో ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పరిస్థితుల్లో దానిని మనం వెదజల్లుతూనే ఉంటాం, ఆ విషయాన్ని వెదజల్లుతూనే ఉంటాం. ఆ విషయం మనలో ఎందుకు ఉండాలి? ఆ విషయం వలన మనం ఎందుకు పరలోకాన్ని కోల్పోవాలి? మనం తీసిపోయిన వారమా పరలోకం వెళ్ళటానికి? పరలోకంలో అడుగు పెట్టడానికి మిగిలిన వారితో పాటుగా మనం కూడా తీసిపోయిన వారమా? లేదు, మనం కూడా అడుగు పెట్టాలి. మనం అడుగు పెడతామనే కదా దేవుడు మనలను తల్లి గర్భంలో నుంచి ఇప్పటి వరకు కాపాడాడు, ఇప్పటికీ ఇంకా బ్రతుకునిచ్చాడు, ఇంకా పరలోకంలో ఉండి మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ప్రకృతిని మన కొరకు ఆయన తిప్పుతున్నాడు, దీనిని బ్రతికిస్తున్నాడు, మన జీవాన్ని ఇంకా కాపాడుతున్నాడు, మన ఆయుష్ని ఇంకా పొడిగిస్తున్నాడు. కనుక సాధన చేయండి, మంచి సాధన చేయండి. ఈ సాధనలో ఏం చేయాలో తెలుసా? మీరు దేనిని సాధించాలో తెలుసా? మీలో ఉన్న ప్రతి విష స్వభావాన్ని మీరు అణిచివేయాలి, మీ కాళ్ళ క్రింద తొక్కాలి దాన్ని. ఎందుకంటే పరలోకం కంటే మనకు భూమి మీద ఏది ఎక్కువ కాదు. అంటే ఒకవేళ ఏ మనిషి అయినా సర్పములాగా బ్రతికితే, సర్ప సంతానము క్రిందే ఉండిపోతే ఖచ్చితంగా నరక శిక్షణ మాత్రం తప్పించుకోలేడు అన్నది
దేవుని ఉద్దేశం. అందుకే దేవుని గ్రంథాన్ని మన చేతికిచ్చి ఇది ఒక ఔషధం అన్నాడు. దీనిలో ఉన్నటువంటి మాటలను సంగ్రహించి మీ విషయాన్ని తగ్గించుకోమన్నాడు. ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము అంటున్నాడు. చూడండి, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని తినేయాలి, నీకు కనబడిన దానిని నీవు భక్షించుము. భక్షించుము అంటే అర్థం ఏంటి? తినాలి. మామూలుగా అయితే తినమంటాం, కలబడిపోయి తినమన్నాడు అనుకోండి, భక్షించు అంటాలి. మామూలుగా కొద్దిగా అంటీ అంటున్నట్టుగా, చేతికి అంటీ అంటున్నట్టుగా పొద్దున ఉప్మాలో మీరు తింటున్నారు అనుకోండి, అంటే మీరు తింటున్నారని అర్థం. కానీ బజ్జీ వేసినప్పుడు కలబడిపోయారు అనుకోండి, అప్పుడు మీరు భక్షిస్తున్నారని అర్థం. మధ్యాహ్నం బిర్యానీకి కలబడ్డారనుకోండి, ఊరకనే ఆకలిని బట్టి, ఎందుకంటే సమయం దాటితే నేను కూడా కలబడాలి, అందులో ఎవరు అతిథులు కారు. భక్షిస్తాం ఒక్కొక్కసారి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని వాక్యం కనిపించినప్పుడు దానిని మీరు ఏం చేయాలి? భక్షించాలి. ఏదో అంటీ అంటున్నట్టుగా నాకు ఇది పడదండి, నాకు ఈ నూనె వస్తువులు పడవండి, నాకు ఉప్మా నేను ఎక్కువగా తినలేనండి, నాకు ఆకలి తీరిపోయిందండి, ఇలాంటి మాటలు చెప్పకూడదు. దేవుని వాక్యము, తరగతి, దేవుని మాటలు, దేవుని కార్యక్రమాలు, దేవుని సేవ అనగానే కలబడిపోవాలంతే. నేను ముందు అనుకోవాలి. దేవుని ఉద్దేశం అండి ఇదంతా. నిజంగా మీకు తెలియదు ఇక్కడ ఉన్న సందర్భాలు. ఇక్కడ ఆ దేవుడు చాలా సీక్రెట్ కెమెరాలు పెట్టుకున్నాడు. ఇక్కడ చుట్టూ, టెంట్ చుట్టూ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ఈ ఆవరణం చుట్టూ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలో వచ్చి డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోతుంది ఆయనకి, పరలోకంలో ఉన్న దేవునికి. మీరు పని ఎలా చేస్తున్నారు, మీరు వాక్యాన్ని ఎలా వింటున్నారు, మీరు ఏ సమయానికి వస్తున్నారు, మీరు ఏ సమయానికి వెళుతున్నారు, మీ కష్టం ఎంత, మీకున్న భక్తి ఎంత, మీరు దేవుని ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు, ఇవన్నీ దేవునికి కంప్యూటర్ సిస్టమ్లు అంతా లెక్కల ప్రకారం వెళ్ళిపోతుంటుంది. దేవుని గణాంకములు, బైబిల్ గణాంకములు, మీ పర్సంటేజ్ ఎంత చూసారా? కనిపిస్తే ఒకలా, కనిపించకపోతే ఒకలా. అలా చేయకూడదు పని. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం చూస్తున్నాడు మనలను. దేవుని వాక్యం అనేసరికి ఏది మీ శ్రద్ధ చాలా ఎక్కువగా ఉండాలి. భక్షించాలి దాన్ని అంటున్నాడు. చూడండి, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. దేవుని వాక్యం మీకు దొరికినప్పుడు దానిని భక్షించాలి. ఆ తరువాత అవకాశం వచ్చినప్పుడు వెంటనే దానిని ప్రకటన చేయాలి. మీ విషయాన్ని తగ్గించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మీరు భక్షించాలి. మీ శరీరాన్ని కూర్చోబెట్టాలి. నిద్రపోకూడదు, వేరే పనికి వెళ్ళకూడదు, వేరే ఆలోచనలోనికి మీరు వెళ్ళకూడదు. ఎందుకు? ఇది చాలా శ్రేష్టమైనది. ఈ సమయం దాటితే ఇది మరల మనకు దొరకదు. ఏదైనా అంతే, సమయం లోపులోనే దానిని మనం పూర్తి చేసుకోవాలి. సమయం ఉండగానే దానిని మనం నెరవేర్చుకోవాలి. అందుకే దీనిని కనిపించినప్పుడు ఇది నీకు ఇవ్వగానే నీవు దీనిని భక్షించు, ఇశ్రాయేలు యొద్దకు పోయి దానిని ప్రకటన చేయాలి. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, వెంటనే నోరు తెరిచేశాడంటే ఆయనకే నో మోర్ మాటలు. ఆయన చెప్పగానే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? ఆ నోరు తెరిచేశాడు. అప్పుడు దేవుడు తన మాటలు వినిపిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నట్టు? నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను. ఇది విషము కాదు కదా, అందుకే చాలా తీయగా ఉంది. చూడండి, గ్రహించే వారికి చాలా తీయగా ఉంది. చూడండి, విష పదార్థం కాదండి ఇది, మీ కడుపార తినవలసినది. ఇదేదో దేవుడు కొద్దిగా పెట్టేది కాదు. మీరు ఆశ పడిన కొద్దీ దేవుడు మీకు అనుగ్రహించాలనే చూస్తున్నాడు. బైబిల్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు అందరూ, ఎన్నో ప్రసంగాలు ఎన్నో కాలాలలో. కానీ ఎప్పటికీ మనకు క్రొత్త పాఠాలు మనం వినగలుగుతున్నామంటే, కొత్త సంగతులు మనం నేర్చుకోగలుగుతున్నామంటే త్రవ్వే కొద్దీ దేవుడు ఎన్నెన్ని సంగతులు ఇస్తున్నాడో చూడండి.
మొదటి శతాబ్దంలోనే ఇది పూర్తి చేయబడింది కదా, ఇప్పటికి 2000 సంవత్సరాలు పైగా పూర్తయిపోయింది కదా, ఇప్పటికి బైబిల్లో పండితులైన వారు ఇక దీనిలో నేను తీసినది తప్ప దీనికి మించినది ఇంకెక్కడా లేదు అని చెప్పాలి. కానీ రోజు రోజుకి క్రొత్త సంగతులు, రోజు రోజుకి క్రొత్త సంగతులు. ఎందుకంటే ఇది అపారమైనది, అపరిమితమైనది, మీ కడుపు నింపేది. మీరు ఇష్టపడిన కొద్దీ, మీరు దీనిని తిన్న కొద్దీ మీ విషాన్ని తగ్గించటానికి, మీ కడుపారా దీనిని తినటానికి దేవుడు దీనిని చాలా గొప్పగా, భారీగా తయారు చేశాడు. ప్రియమైన వారులారా, ఈ గ్రంథము ఎడల, దేవుని మాటల ఎడల మంచి ఆసక్తిని కలిగి ఉండండి. మీ జీవితకాలం అంతా ఈ గ్రంథాన్ని తినటానికి, ఈ మాటలను వినటానికి, మీ కడుపు నింపుకోవటానికి, మీ విషయాన్ని తగ్గించుకోవటానికి ఏ సంగతులు అవసరమో ఆ సంగతులను పదే పదే మీరు విని వాటిని నేర్చుకుని వాటిని ప్రకటించాలి, వాటిని అనేక మందికి తెలియచేయాలి. కేవలం తింటూ ఉండిపోతే పొట్ట పెరిగిపోతుంది తప్ప, ఒబేసిటీ వస్తుంది తప్ప మీకు ఆరోగ్యం మాత్రం రాదు. తింటూ ఏం చేయాలి? పని చేయాలి. ఉదయం తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి వేళ తినాలి, మరలా పని చేయాలి. పని చేయకుండా కేవలం కూర్చుంటే పొట్ట మాత్రం పెరుగుతుంది, ఆరోగ్యం పెరగదు. ఆరోగ్యం కూడా రావాలంటే మీరు విన్నదానిని, తిన్నదానిని మీరు ఆచరణలో పెట్టాలి. మీ ఇంటిలో ఉన్న వారికి బోధించండి, మీ చుట్టూ ఉన్న వారికి బోధించండి, వారికి తెలియచేయండి. మంచి సందర్భం చూసుకోండి, మంచి ఉపమానం తీసుకోండి, వారికి నేర్పించండి. యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయండి. ఎందుకంటే వారి బ్రతుకుల్లో కూడా మీలాంటి వెలుగు వారికే నిండాలి. వారి విషాన్ని ఈ ఔషధంతో మీరు తగ్గించాలి. దేవుని వాక్యమనే మందుతో ఆ విషయాన్ని తగ్గించే మంచి డాక్టర్స్ అవ్వాలి మీరు, మంచి వైద్యులు అవ్వాలి మీరు. ఎంబీబీఎస్ చదవక్కర్లేదు. అసలు ఎంబీబీఎస్ చదివినవాడు నా దృష్టిలో గొప్పవాడు కాదు. ఎవడైతే మనిషికున్న ఈ విషయాన్ని తగ్గించే మంచి వాక్యాన్ని కలిగి ఉంటాడో, ఎవడైతే దేవుని వాక్యాన్ని మంచిగా ప్రకటిస్తాడో వాడే డాక్టర్. భవిష్యత్తులో మనం కూడా డాక్టర్స్గా పిలువబడదాం. పరీక్షలు రాస్తున్నారుగా, డిప్లొమా రాస్తారు, తర్వాత బ్యాచిలర్స్ రాస్తారు, తర్వాత మాస్టర్స్ రాస్తారు. అప్పటికి మీరు విషయాన్ని పూర్తిగా తగ్గించుకోగలిగితే, అనేక మందికి విషయాన్ని తగ్గించే సామర్థ్యులైతే మీరు పిహెచ్డి చేయాలి, మీరు డాక్టరేట్ చేయాలి. అప్పుడు మీ పేరుకు ముందు డాక్టర్. అవును, మీరందరూ డాక్టర్స్ కావాలి. ఎలాంటి డాక్టర్స్? ఆత్మ సంబంధమైన వైద్యులు. ఈ ప్రపంచం కూడా మనల్ని గుర్తించాలి. మానసిక రోగులందరి దగ్గరకు మనల్ని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి వీరికి వైద్యం చేయండి, దేవుని మాట చేత మీరు వైద్యం చేయండి, అతన్ని బాగు చేయండి. లోక సంబంధమైన ఇంజెక్షన్స్ పనిచేయటం లేదు, మీ మాటలే వారిని బాగు చేస్తాయి అనే స్థాయికి మనం ఎదగాలి. ఎంత పరిణితిని సంపాదించాలి, ఎంత వ్యక్తిత్వాన్ని సంపాదించాలి, ఎంత కోపాన్ని అణుచుకోవాలి, అబద్ధం లాడకుండా, పాపం చేయకుండా, ఆలోచనలకు కూడా పాపం రాకుండా ఎంత నిబద్ధతగా మనం ఉండాలి డాక్టర్స్ అవ్వాలంటే. లోక సంబంధంగా ఒక డాక్టర్ అవ్వాలంటే వాడు చాలా కష్టపడుతున్నాడు, నైట్ అవుట్ చేస్తున్నాడు, ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదిస్తున్నాడు, లక్షల రూపాయలు తగలబెడుతున్నాడు. ఆ తర్వాత ఒక ఎంబీబీఎస్ డమ్మీ డాక్టర్ అవుతున్నాడు వాడు. అలాంటి డాక్టర్లు కోకొల్లలు. ఆ డాక్టర్లకి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితులలో పూర్తిగా విషంతో వారు నిండిపోతే ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డాక్టర్లు. వారికి కూడా మనం వైద్యం చేయగలగాలి. లోక సంబంధమైన వైద్యులకు కూడా మనం వైద్యం చేయగలిగిన వారం అయితే డాక్టర్స్కే డాక్టర్స్ మనం. అలాంటి స్థాయిని మనం అందుకోవాలి. సమస్తం సాధ్యం మనకు. దేవుడు మన వెనుక ఉన్నాడు. దేవుడి గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మన మొర వింటాడు. ఆయన కుమారుని గొప్ప చేసే కార్యక్రమాలలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని తప్పకుండా చూస్తాడు. నిస్వార్థంగా మనం సేవ చేస్తున్నప్పుడు ఆయన మన వెన్నుంటే ఉంటాడు. చూడండి, క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని నింపుకొని మరి నాతో సెలవీయగా నేను దానిని భక్షించితిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. తీయని పదార్థంగా ఉంది. ఆస్వాదిస్తున్నాడు యెహెజ్కేలు దానిని అంతా కడుపారా తిని అనేక మందికి దానిని ప్రకటిస్తున్నాడు. చివరిగా మంచి మాట చూద్దాం. చివరిగా యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. ఒకవేళ ఇక్కడికి వచ్చినా మీ మనసు మారకపోతే, మీలో ఇంకా విషయం ఉంటే మీరు దీనిని ఎలా భావిస్తారో తెలుసా? ఇదొక చీకటి అనుకుంటారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేనండి అసలైన వెలుగు, ఇప్పటి వరకు నా జీవితంలో వెలుగును చూడలేకపోయానండి, ఇదేంటి అసలైన వెలుగు, ఈ వెలుగులో నేను కూడా నడవాలి అంటే మీరు నిజంగా విషం దిగిపోయిన వారు. ఒకవేళ మీరు దీనిని వెలుగు అని ఎంచుకుంటే మీకు మంచి జరుగుతుంది, ఒకవేళ దీనిని చీకటి అని మీరు ఎంచుకుంటే మీకు కీడు జరుగుతుంది అంటున్నాడు. మీకు శ్రమల పాలవుతారంటున్నాడు. వెలుగు చీకటనియు, కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగుడి చీకటి అనియు ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదు అనియు ఎంచుకున్న వారికి శ్రమ. చూసారా, దేవుని మాటలు మీకు అందినప్పుడు ఇది చేదు అనుకోకండి, ఇది తీపి. తీయగానున్న ఈ గ్రంథం నేను తినేయాలి, నా కడుపును దీనితో నింపుకోవాలి, మంచి ఔషధంగా దీనిని లోపలికి తీసుకోవాలి, అది ఒక మంచి వైద్యం చేయాలి, నాలోనున్న విషాన్ని ఇది తగ్గించాలి, నేను విన్న ప్రతి మాట నాలో ఉన్న విషాన్ని తగ్గించాలి, నన్ను మరలా మనిషిగా తయారు చేయాలి. సర్పముగా మారిపోయాను, సర్ప సంతానముగా మారిపోయాను, పాము పిల్లగా తిరుగుతున్నాను, లేదు లేదు, ఇక మీదట దేవుని కుమారుడిగా నేను బ్రతకాలి, దేవుని పిల్లవానిగా నేను బ్రతకాలి. ఆ స్థాయికి మీరు రావాలి, మీరందరూ సన్ ఆఫ్ గాడ్ అవ్వాలి. మణికుమార్ సన్ ఆఫ్ గాడ్ నాకేమైనా బిరుదాది? నన్ను ఎవరైనా బిరుదుతో సత్కరించారనుకుంటున్నారా? నేనేమైనా బిరుదును తీసుకున్నాను అనుకుంటున్నారా? ఆ మాట విన్నప్పుడల్లా ఒక బాధ్యత గుర్తొస్తుంది. సన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా నేను బ్రతుకుతున్నానా? సన్ ఆఫ్ డెవిల్గా బ్రతుకుతున్నానా? మీరు కూడా ఆ స్థాయిని అందుకోవాలి. మీరు కూడా ప్రతినిత్యం సన్ ఆఫ్ గాడ్గానే బ్రతకాలి, దేవుని కుమారుడిగా బ్రతకాలి. దేవుని కుమారుడికే పరలోకంలో అవకాశం, బానిసలకు లేదు, దాస్యత్వంలో ఉన్నవారికి లేదు. అది జ్యేష్ఠుల సంఘం. పరలోకానికి వెళ్ళే వారందరూ జ్యేష్ఠులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు. దేవుని కుమారునిగా మీరు కూడా బ్రతకాలి, క్రీస్తును ధరించుకున్నవారుగా మీరు బ్రతకాలి. లోకంలో క్రీస్తు మీ ద్వారా కనిపించాలి, ఆ వెలుగు, ఆ ప్రకాశం కనిపించాలి. ప్రతి ఒక్కరూ ఇదే త్రోవలోనికి రాగలిగితే, ప్రతి ఒక్కరూ ఈ మంచి పుస్తకాన్ని బాగా చదివి దానితో మీ కడుపును నింపుకోగలిగితే నిజంగా మీలో ఉన్న విషం దిగిపోతుంది, మీరు దేవునికి కుమారులైపోతారు. ఇదే సాతాను విషయానికి మంచి బైబిల్ ఔషధం. ఈ ఔషధాన్ని సమాజానికి కూడా ప్రకటించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చిట్ట చివరి సందర్భంలో మంచి పాఠం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. సాతాను విషపూరితమైనదని, ఆ విషం కొంచెమైనను ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదమని మీ గ్రంథంలో మీరు సెలవిచ్చారు. తండ్రి, మమ్మను మేము పరీక్షించుకుంటూ ఎల్లప్పుడూ వాక్యమును స్వీకరిస్తూ ఈ విషయాన్ని తొలగించుకునే వారముగా నిలువెత్తు మీ వాక్యాన్ని కలిగి మా పెదవుల క్రింద, మా నోటిలో, మా హృదయమందు, మా మాటలలో, మా క్రియలలో కేవలం మీ వాక్యమే ప్రపంచానికి కనిపించలాగున తండ్రి సాధన చేసే భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి. చిన్నపిల్లలు, స్త్రీలు, యవ్వనస్తులు, వృద్ధులు, పురుషులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా నూతనంగా బాప్తిస్మం పొంది పసిపిల్లల వలె తండ్రి ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి వాక్యం చేత మేమందరము కలిపి ఎదగటానికి సహాయం చేయండి. మాకు మీరు తినిపించిన ఈ మాటలు, మేము భక్షించినటువంటి ఈ వాక్యము, మా కడుపారా నింపుకున్నటువంటి మీ జ్ఞానము లోకములోనికి వెళ్ళి దానిని ప్రకటించి అనేక మందిని మీ కుమారులుగా మార్చగలుగుటకు మాకు సహాయం చేయమని తండ్రి, ఒకవేళ నైనా ఇప్పటికే విషయాన్ని ఉంచుకున్నవారైతే వారి విషయాన్ని మీ జ్ఞానము చేత, మీ మాటలలో ఉన్న ఔషధము చేత తొలగించుకున్నవారై, నివృత్తి చేసుకున్నవారై, మంచి ఆరోగ్యము కలిగినటువంటి వారుగా, ఎముకలకు పుష్టి కలిగిన వారుగా బ్రతుకుగలుగుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటూ, పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులను తండ్రి మీరు దీవించి, వారిలో వారెంత నేర్చుకున్నారన్నదానికి సాధన చేయుచుండగా వారికి జ్ఞాపక శక్తిని, భవిష్యత్తు తరాలలో ఆ వాక్యాన్ని ప్రకటించగలుగుటకు మరిచిపోకుండా ఉండ నిమిత్తము నాయన దాని నిమిత్తం వారు సాధన చేయగలుగుటకు సహాయం చేసి వారిని కాపాడమని వేడుకుంటూ, అలాగే పరీక్షను రాయని వారు కూడా విన్న మాటలు తండ్రి మరిచిపోకుండా వారి హృదయములు యందు వాటిని భద్రం చేసుకొని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించి తండ్రి తిరిగి తలాంతులను ఒక గొప్ప లాభముతో మీకు సమర్పించగలుగుటకు వారికి సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమెన్.
అందరికి వందనములు, సెలవు.